డే 5 ఆఫ్ 30 డేస్ 30 ఇన్ఫర్మేషన్ వీడియోస్. 18 ఇయర్స్ వస్తే అందరికి ఇన్‌స్టాగ్రామ్ ఉంటుందో లేదో తెలీదు గానీ, పాన్ కార్డ్ డెఫినెట్‌లీ ఉండాలి. ఆ పాన్ కార్డ్ గూడా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకంటున్నారా? అందరూ సిల్వరు, గోల్డ్ రేట్ పెరిగిపోతుందని చాలామంది బాధపడుతుంటారు. ఎందుకు? అరే! కొంచెం ముందుగా మనం సిల్వర్ కొనుంటే బాగుండేది. గోల్డ్ కొనుంటే బాగుండేదని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ అప్‌కమింగ్ గోల్డ్ ఏందిరా అంటే కాపర్ అంటున్నారు. ఇప్పుడు ఎళ్లి కాపర్ మీద ఇన్వెస్ట్ చేస్తారా? ఎక్కువ అమౌంట్ తీసుకుపోయి దాని మీద ఇన్వెస్ట్ చేయలేం. ఇప్పుడు రూ. 10 ఉన్నది రూ. 100 పెట్టి ఇన్వెస్ట్ చేసామంటే మళ్ళీ దాని ప్రైస్ పడిపోద్దని భయం. సో, అప్పుడు మీరేం చేయొచ్చంటే ఎస్ఐపి చేయొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. అది డైలీ, వీక్లీ ఆర్ మంత్లీ మీ ఇష్టం అది. మంత్లీ మీరు ఒక 500 యాడ్ చేసుకున్నారనుకోండి ఆ ప్లాన్‌లో. నెక్స్ట్ ఇయర్ 1000 అలా ఇయర్ బై ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్లారనుకోండి. ఈ సిల్వర్‌లోనే లేకపోతే గోల్డ్‌లో కానీ ఎస్ఐపి చేసుకున్నట్టయితే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి డెఫినెట్‌లీ. సో, మీరు సిల్వర్ మీద ఇన్వెస్టింగ్ లేదా గోల్డ్ మీద ఇన్వెస్టింగ్ చేసుకుందాం అనుకుంటే, ఆ ఇన్వెస్టింగ్ మనీ ఏదో ఎస్ఐపి చేసుకోండి. అసలు ఈ ఎస్ఐపి ఏంటి? ఎలా చేయాలి? దానికి ఏం గావాలి? సో, దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోకి ఒక 20, 30 కామెంట్స్ చేయండి. డెఫినెట్‌లీ ఆ వీడియో చేస్తాను. ఫుల్ వీడియో చేస్తాను దాన్ని.